కృష్ణా జిల్లా రచయితల 16వ మహాసభలు కృష్ణా జిల్లా అవనిగడ్డలోని గాంధీ కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఉప్పెన బాధ్యత దివిసీమ పునర్నిర్మాత, తొలి ప్రపంచ తెలుగు మహాసభల రూపకర్త, కృష్ణా జిల్లా రచయితల సంఘ వ్యవస్థాపక గౌరవాధ్యక్షులు, కీర్తిశేషులు మండలి వెంకటకృష్ణారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా వారి సాహితీ సాంస్కృతిక సేవలను స్మరిస్తూ రచయితల 16వ మహాసభలు నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు, పర్యావరణ పరిరక్షణ, రచయితల పాత్ర అంశంపై ప్రముఖుల ప్రసంగాలు కొనసాగాయి. సభా ప్రారంభానికి ముందు జరిగిన కూచిపూడి నాట్యాంశాలు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నాయి. కూచిపూడి సిద్ధేంద్ర యోగి కళాపీఠం ప్రధానాచార్యులు డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో డాక్టర్ చింతా రవి బాలకృష్ణ దర్శకత్వ నిర్వహణలో కళాపీఠం విద్యార్థులు వివిధ నాట్యాంశాలను అపూర్వంగా ప్రదర్శించారు. ఉదయం ప్రారంభ సభకు రచయితల సంఘం అధ్యక్షులు గుత్తిగొండ సుబ్బారావు గారు అధ్యక్షత వహించగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర్ నారాయణ గారు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సభలో రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శాసనసభ్యులు రచయితల సంఘ గౌరవాధ్యక్షులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్, సాహితీవేత్తలు, సాంస్కృతిక ప్రతినిధులు నగ్నముని, వంగళ నారాయణరావు గారు, గోళ నారాయణరావు గారు, వేములపల్లి కేశవరావులు పాల్గొన్నారు. తొలుత సభకు భవిష్య స్వాగతం పలుకగా శ్రీమతి కరెడ్ల సుశీల నిర్వహణలో పలువురు రచయితలు, సాహితీవేత్తలకు పురస్కారాలను ప్రదానం చేశారు. మండలి వెంకటకృష్ణారావు భాషా సేవా పురస్కారాన్ని ఆచార్య అప్పాజోసుల సత్యనారాయణకు, ఆలూరి బైరాగి కవితా పురస్కారాన్ని బండ్ల మాధవరావుకు, గుత్తిగొండ సుబ్బారావు సాహితీ సేవా పురస్కారాన్ని పెనుగొండ లక్ష్మీనారాయణకు బహుకరించారు. పోలవరపు కోటేశ్వరరావు కథా సాహితీ పురస్కారాన్ని మారుతి పౌరోహితం గారి అందుకోగా, ముక్కామల నాగభూషణం పాత్రికేయ పురస్కారాన్ని శ్రీమతి బాలబాట
వి రమణమ్మకు, వేములపల్లి కేశవరావు అనువాద సాహిత్య ప్రతిభా పురస్కారాన్ని శ్రీమతి స్వాతి శ్రీపాదకు బహుకరించారు. సభలో డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ రచించిన కృష్ణం వందే జీవనాధారం పుస్తకావిష్కరణ జరిగింది. అనంతరం అక్కినేని భవానీ ప్రసాద్ ముఖ్య అతిథిగా పర్యావరణ సదస్సు జరిగింది. కార్యక్రమంలో డాక్టర్ జీవి పూర్ణచంద్ కీలక ప్రసంగం చేయగా శ్రీమతి ఎస్పి భారతి ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. సభలో డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్, చింతపల్లి వెంకటనారాయణ, అంగత వరప్రసాదరావు, సరికొండ నరసింహరాజు, బూసురుపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తొలుత శ్రీమతి ఆదుర్తి సుహాసిని సభకు స్వాగతం పలకగా శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి సభా నిర్వహణలో భాగస్వాములయ్యారు. సాహితీవేత్త గౌరీశంకర్ అధ్యక్షులుగా, గబ్బిట దుర్గాప్రసాద్ ఆత్మీయుల అతిథిగా సాహితీ సదస్సు జరిగింది. సదస్సులో డాక్టర్ రావి రంగారావు, వల్లూరి శివప్రసాద్, శ్రీమతి తేళ్ల అరుణ, సవరం వెంకటేశ్వరరావులు వివిధ అంశాలపై పత్ర సమర్పణలు చేశారు. కవి రచయిత చలపాక ప్రకాష్ అధ్యక్షులుగా, సాహితీవేత్త అక్కిరాజు సుందర రామకృష్ణ ముఖ్య అతిథిగా కవి సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ, మందరపు హైమావతి, సిక్కా ఆకాష్, సింహాద్రి జ్యోతిర్మయి, శ్రీమతి మొగిలిశెట్టి జమున, మేడిశెట్టి యోగేశ్వరరావు, శ్రీమతి దివి ఝాన్సీ, నవలూరి రమేష్ బాబు, జి సూర్యనారాయణ, పూషడపు సుబ్బారావు, ఎస్కేడి ప్రసాదరావు, శ్రీమతి సింహాద్రి పద్మ, శ్రీమతి సింహాద్రి మణి, శ్రీమతి మేరీ కృపాబాయ్, శ్రీమతి బీరం అరుణ, పిఎంఎస్ ప్రసాద్, శ్రీమతి సిరివరపు అన్నపూర్ణ, ఉమామహేశ్వరి, కుమారి స్రవంతి తదితరులు పాల్గొన్నారు. తొలుత దామెర్ల నరసింహారావు స్వాగతం పలికారు. కవి శిఖామణి నిర్వహిస్తున్న కవి సంధ్య మాసపత్రిక 50వ సంచిక ఆవిష్కరించారు. కొరకొండ వెంకట బాలసుబ్రహ్మణ్యం గారు డాక్టర్ బుద్ధప్రసాద్ను సత్కరించి సన్మాన పత్రం ఈ బహుకరించారు. సందర్భంగా రచయితల సంఘం ద్వారా విశేషమైన సేవలందిస్తున్న గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ జీవి పూర్ణచందులను అతిథులు సత్కరించారు. భావతరంగిణి భవిష్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ధన్యవాదములు.